కడుపు జీవు హక్కుమంటే ముడుకు నెత్తరు ఉప్పనైతే సైడ్ గుర్తింపు కోసం కావచ్చు, ఒకరోజు అన్న క్యాంటీన్కి ఎంత ఖర్చు అవుతుందో ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా చేసేటువంటి దానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా దాతలు ముందుకు రావాలని పిలిపిస్తూ పేదవాడు కడుపు నింపేటువంటి పథకం అన్న క్యాంటీన్లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉంది. వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారు. ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నటువంటి మచ్చలేనటువంటి వాళ్ళకు కూడా మచ్చ వేసి ఈరోజు తలదించుకునేటువంటి పని చేశారు. సిగ్గుపడుతూ ఉన్నారు. గత పాలనలో గత పాలకులు చెప్పినటువంటి చేసిన ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు సమాజంలో ఈరోజు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అలా జరగకుండా ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు లేకపోతే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేసేటువంటిది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఉన్నట్టు వాళ్ళందరూ కలిసి దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు అంటే వేలల్లోనే ఉంటారు, లక్షల్లో కూడా కాదు. వారు ఎక్కడైతే అవినీతికి పాల్పడినా, వ్యవస్థలను ఫాలో అప్ చేయకపోయినా, చట్టాన్ని గౌరవించకపోయినా దేశంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత పాలకులు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళను కూడా తప్పుదారి పట్టించడము, బెదిరించడము, బలవంతం చేయడము చేసి అడ్డగోలుగా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేశారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఏ అధికారైనా ఉన్నతాధికారులు తప్పు చేయకుండా చట్టబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు ఉంటుంది. ప్రజలకు కూడా వారి మీద గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది. వారు చేసినటువంటి అరాచకాలు తప్పు చేశారు కాబట్టి అరెస్టు చేశారు. తప్పు చేయనటువంటి వాళ్ళని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయదు గత పాలకుల్లాగా. ఇది గుర్తుంచుకోమని తెలియజేస్తున్నాను. అన్న క్యాంటీన్లు పేదవాడు కడుపు నింపేటువంటిది. ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ చాలా సౌకర్యవంతమైనటువంటి అన్న క్యాంటీన్లు. ఉదయాన్నే లేచి 5 రూపాయలు ఇస్తే ఇడ్లీయో, పూరియో, దోశో, పొంగలో తిని పగలంతా పని చేసుకొని మళ్ళీ 8 గంటల పని అవ్వగానే లంచ్కి మళ్ళీ ఇక్కడికే రావచ్చు. లంచ్ అయిపోయినా కూడా మళ్ళీ ఓవర్ డ్యూటీ చేసే వాళ్ళకి మళ్ళీ డిన్నర్ కూడా రావచ్చు. 15 రూపాయల్లో ఒక మనిషి పూర్తిగా పని చేసుకొని 300, 400, 500 రూపాయలు సంపాదించుకుంటే 15 రూపాయలతోటి 3 పూటల కడుపు నింపుకునేటువంటి పథకం ఈ అన్న క్యాంటీన్. ఎందుకంటే ఈరోజు 90 నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 75 నుంచి 85 రూపాయలు దాతల సహకారం కానీ ప్రభుత్వం కానీ భరిస్తూ ఉంది.
పేదవాడికి అత్యంత సౌకర్యవంతమైనటువంటిది. అన్నిటికీ మించి ఏంటంటే రెడీమేడ్గా పోయి తినేసి పనికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడన్నా ప్రయాణం చేసి వస్తాడు, ఇంటి దగ్గర రెడీగా ఉండదు, ఇక్కడే టిఫిన్ చేసి ఇంటికి పోవచ్చు. ఆ విధంగా అన్ని వర్గాలకి, కష్టజీవులకి, శ్రమజీవులకి, కూలి పని చేసుకునే వాళ్ళకి, భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, అన్ని వర్గాలకు కూడా ఇది అన్న క్యాంటీన్ చాలా సౌకర్యవంతంతో పాటు చాలా ఉపయోగకరం, చాలా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఎదిగేటువంటి దానికి అవకాశం. దీనిలో వచ్చేటువంటి సేవింగ్స్ వాళ్ళు పిల్లల చదువులకో, ఇల్లు కట్టుకోవడానికో, లేదా ఇతర అభివృద్ధి, ఆ కుటుంబంలో అభివృద్ధి జరిగేటువంటి దానికి దోహదపడేటువంటి అవకాశం ఉంది. అటువంటి అన్నా క్యాంటీన్ గత పాలకులు కేవలం రాజకీయ కక్షతోటి ఎన్టీఆర్ పేరుందనో, చంద్రబాబు గారికి పేరు వస్తుందనో 5 ఏళ్ళు మూసేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి గత పాలన. అందుకని దీన్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. దాతలను కూడా ముందుకు రమ్మని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పిలుపునివ్వడం కూడా జరుగుతాం. అన్నా క్యాంటీన్కి ఎవరైనా దాతలు ముందుకు వస్తే అది పేదవాడికి సహాయం చేసినట్టు అవుతుంది. ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అన్నా క్యాంటీన్కి దాతలు ఎక్కడికక్కడే, చిలకలూరుపేటలో 3 సెంటర్లు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా 200 సెంటర్లు ఉన్నాయి. దాతలు ముందుకు వస్తే మండల వైజ్గా కూడా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దీన్ని ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు అన్నా క్యాంటీన్లకి ఒకరోజు వాళ్ళ పేరు మీద బర్త్డేలకు కావచ్చు, జ్ఞాపకార్థం కావచ్చు,